బాల్కొండ గ్రామంలోని మిషన్ భగీరథ నీరు రాకపోవడంతో గ్రామ పంచాయతీ నీటి ట్యాంక్ ద్వారా నీళ్లు అధికారులు విడుదల చేశారు. బాల్కొండ మండలం బోర్గం గ్రామంలోని ఆది బసవేశ్వర మందిరాన్ని జూకలి ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. బోధన్ వ్యవసాయ శాఖ మార్కెట్ కమిటీ చైర్మన్ గా అంకు సంధ్య దామోదర్ ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి పాల్గొన్నారు. బోధన్ పట్టణంలో హనుమాన్ మందిర్ నూతన పాలక వర్గం ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బోధన్ ఎమ్మెల్యే మాజీ మంత్రి పొద్దుటూరి సుదర్శన్ రెడ్డి పాల్గొన్నారు. రైతులందరికీ వెంటనే 2 లక్షల రుణమాఫీ చేయాలని పోచంపాడ్ ఎక్స్ రోడ్ దగ్గర బీఆర్ఎస్ నాయకులు ధర్నా చేశారు. కామారెడ్డి జిల్లా నసుర్లాబాద్ మండలం దుర్గి గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. తాగుడుకు బానిసైన కుమారుడే తల్లికి కాలయముగా మారాడు. డబ్బుల కోసం కన్న తల్లిని కడతీర్చాడు. సామాజిక వివాదాలు సత్వర పరిష్కారంలో కమ్యూనిటీ మీడియేటర్లు క్రియాశీలక పాత్ర పోషిస్తారని రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ ఆరాధే ఆకాంక్షించారు. నిజామాబాద్ జిల్లాలో బుధవారం నమోదైన వర్షపాతం వివరాలను వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. నిజామాబాద్ 55.5, చందూర్ 42.3, నిజామాబాద్ రూరల్ 28.5, మాక్లూర్ 28, మోస్టా 25.3, ఎడపల్లి 22.3, పొతంగల్ 21.8, సిరికొండ 21, జాంకోరా 17.3, భీమ్గల్ 13.8, రెంజల్ 13, ఆలూరు 12 మిల్లీమీటర్లు వర్షం కురిసినట్లు పేర్కొన్నారు.